నమస్తే వెల్కమ్ టు ఫోకస్. పక్క చూపులు పెరిగిపోయాయి, కొంటెతనాలు మితిమీరిపోయాయి. పొరుగింటి పుల్లకూర రుచి చందంగా అడ్డదారులు ఎక్కువైపోయాయి. అందని ద్రాక్షే తీయల్లా విపరీత పోకడలు తీవ్రమయ్యాయి. కుటుంబ వ్యవస్థనే చిన్నాభిన్నం చేస్తున్నాయి. పెళ్లినాటి ప్రమాణాలకు పాతరేసే రోత ఆలోచనలు శృతిమించుతున్నాయి. కొందరు రాజకీయ నాయకులు, సంపన్నులు, సినిమా తారల వివాహేతర సంబంధాలతో కుటుంబాలకు కుటుంబాలే బజారున పడుతున్నాయి. పతి పత్ని ఆరో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వివాహ వ్యవస్థకు పెనుముప్పు అదే. మైకుల ముందు నీతి వ్యాఖ్యలు వెల్లించే నేతలు, తెర నిండా పెళ్లి వైభోగాన్ని ప్రదర్శించే సినీ పురుషోత్తములు వెలగబడుతున్న ఘనకార్యాలతో భార్యాపిల్లలు, తల్లిదండ్రులు కన్నీరింకేలా రోధిస్తున్నారు. భార్యాభర్తల బంధం దారి తప్పుతోందా? మాంగళ్య బలం బలహీనమవుతోందా? నూరేళ్ల పంట మూన్నాళ్ల ముచ్చటవుతోందా? చిలక్కొట్టుడు యవ్వారాలు ఎక్కువైపోయాయా? సెలబ్రిటీల కొంపల్లో కుంపట్లకు కారణం ఏంటి? అక్కడ సెంటిమెంట్కు ఆయింట్మెంట్ లేదా? ఇగోలకు పోయి కాపురాలు కూల్చుకుంటున్నారా? పొరుగింటి మొగుడు, పక్కింటి పెళ్ళాం, భర్త, భార్య, పిల్లలు, చక్కని కుటుంబం మధ్యలో ఏదో పురుగు మైండ్లో దూరుతుంది. ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ రూపంలోనో, వాట్సాప్ హాయ్ మెసేజ్ లానో, లేదంటే ఆఫీసులో గుడ్ మార్నింగ్ తోనో, వ్యాపారంలో పార్ట్నర్ స్టైల్లోనో, ఓల్డ్ లవర్ రూపంలోనో, ఇంటి పక్కలో వెనకాలో ఓరచూపుతోనో ఆ పురుగు మనసులో దూరేస్తుంది. థ్రిల్లింగ్ కోసం గిలిగింతలు పెడుతుంది. భార్య ఉందని భర్తకు, భర్త ఉన్నాడన్న సోయి భార్యకు అస్సలు సోకదు. ఏం చేసైనా పొందును పొందాలన్న ఆలోచనతో పక్కదారి పట్టేలా చేస్తుంది. చీకటి బంధం మరింత బలపడుతుంది. చివరికి తెంచుకోలేనంతగా ముడిపడుతుంది. ఆ టైంలో మూడుముళ్ల బంధం కొందరికి ముళ్ల కంచెలా అడ్డు తగులుతుంది. దీంతో మూడుముళ్ల కంచెను తుంచేసి కొందరు విడాకులిచ్చి మరికొందరు కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. రాజకీయ నాయకులు, సినిమా తరాలు, సంపన్నుల విషయంలో ఈ ఎఫ్ఐఆర్ డోస్ మరో రేంజ్లో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న రచ్చకెక్కుతున్న కొందరు ప్రముఖుల జీవితాలే అందుకు నిదర్శనం. సినీ నటుడు రాజ్ తరుణ్, లావణ్య, మాన్వి మల్హోత్రా ఎపిసోడ్ సినిమాను మించిన ట్విస్టులతో సాగింది. ఒక్కో రోజు ఒక్కో పాత్ర ప్రత్యక్షమవుతోంది. రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. రాజ్ తరుణ్, లావణ్యల స్టేట్మెంట్లు వేటికవే భిన్నం. నటుడు రాజ్ తరుణ్పై లావణ్య ఆరోపణలు చేసింది, వివరణలిస్తోంది. కానీ ఇద్దరి మాటలకు లంకె కుదరడం లేదు. 11 ఏళ్లు కలిసున్నామని, పెళ్లి చేసుకుందామని అనుకున్నామంటోంది లావణ్య. కానీ రాజ్ తరుణ్ మాత్రం సహజీవనం చేసిన మాట వాస్తవమే, కానీ పెళ్లి చేసుకుంటానని తానెప్పుడూ మాటివ్వలేదని అంటున్నాడు. మధ్యలో హీరోయిన్ మాన్వి మల్హోత్రా ఎంట్రీ మరో ట్విస్ట్. రాజ్ తరుణ్తో తనకు సంబంధం వంటగడుతూ లావణ్య బెదిరిస్తోందని ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది మల్హోత్రా. ఇలా ఎవరి వెర్షన్ వారు వినిపిస్తున్నారు. ఎవరికి వారు పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతూ ఫిర్యాదులు రాసిచ్చేస్తున్నారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో అసలేం జరిగింది? వీరు నిజంగా వివాహం చేసుకున్నారా? లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారా? విడిపోతే ఎందుకు విడిపోయారన్న ప్రశ్నలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇలా డైలీ వరుస ఎపిసోడ్లు కొనసాగుతుండగానే ట్విస్టులు, అనూహ్య పరిణామాలతో వీరి స్టోరీ అనేక మలుపులు తిరుగుతోంది. అర్ధరాత్రి లావణ్య ఆత్మహత్య బెదిరింపు కలకలం రేపింది. రాజ్ లేని లైఫ్ ఊహించుకోలేనని, ఈ లోకంలో ఉండలేనంటూ పోలీసులకు ఫోన్ చేసింది. సిస్టమ్ను తాను నమ్ముతున్నానని, కానీ తానే ఫెయిల్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులతో పాటు మాల్వి మల్హోత్రా తన చావుకు ప్రధాన కారణమంటూ తెలిపింది. న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తానని లావణ్య అంటోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వెళ్లి ఫిర్యాదు చేస్తానంది. న్యాయం జరగకపోతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తానని హెచ్చరించింది. ఇంతవరకు 170 ఫోటోలు, వీడియో ఆధారాలను పోలీసులకు అందజేశారని, అయినా రాజ్ తరుణ్పై చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. రాజ్ తరుణ్, లావణ్య ప్రేమించుకున్నారా? సహజీవనమే చేస్తున్నారా? 11 ఏళ్లు కలిసుండి ఎందుకు దూరమయ్యారు? మధ్యలో ఏం జరిగింది? లావణ్య వెర్షన్ ఏంటి? లావణ్య వెర్షన్ ప్రకారం 2008లో రాజ్ తరుణ్ లావణ్యకు పరిచయం అయ్యాడు. 2010లో రాజ్ తరుణ్ లావణ్యకు లవ్ ప్రపోజ్ చేశాడు. 2014లో రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకున్నాడని చెబుతోంది లావణ్య. రాజ్ తరుణ్ను తమ కుటుంబం అన్ని విధాలుగా ఆదుకుందన్న లావణ్య, రాజ్ తరుణ్కు ఉన్న ఆర్థిక సమస్యలు మొత్తాన్ని మా కుటుంబం భరించిందని చెబుతోంది. రాజ్ తరుణ్కు ఇప్పటి వరకు 70 లక్షల రూపాయలు ఇచ్చామంటోంది. అయితే రాజ్ తరుణ్ ఈ మధ్య హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో కలిసి తిరుగుతున్నాడని తనకు తెలిసిందన్న లావణ్య, తిరగబడర సామి సినిమా షూటింగ్ నుంచి వారిద్దరి మధ్య ఎఫైర్ మొదలైందని ఆరోపించింది. ఇలా రాజ్ తరుణ్, లావణ్య, మాల్వీల వ్యవహారం ప్రకంపనలు సృష్టించింది. ఇద్దరి మధ్య మూడో వ్యక్తి ప్రవేశిస్తే ఎలా ఉంటుందో, బంధాలు, స్నేహాలు ఎలా ముక్కలు చెక్కలవుతాయో వివరిస్తోంది. పొరుగింటి పుల్లకూరకు రుచి ఎక్కువన్న చందంగా భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రవేశంతో కుటుంబాలకు కుటుంబాలే విచ్ఛిన్నమవుతున్న ఘటనలు
నిత్యం చోటు చేసుకుంటూ ఉండడం ఆందోళన కలిగించే విషయం. తానొకటి తలిస్తే విధి మరొకటి తలిచింది. ప్రియుడికి ప్రేయస్ని దూరం చేస్తే భార్యకు భర్తను, పిల్లలకు తండ్రిని దూరం చేసింది. విధి ఆడిన వింత నాటకంలో చివరకు అనాథలయ్యారు చిన్నారులు. అడ్డు అదుపు లేని సహజీవనాలు పన్నంటి కాపురాలను చిన్నభిన్నం చేస్తున్నాయి. భర్త తనను కాదని వెళ్లినా సంతోషంగా ఉంటే చాలనుకున్న భార్యకు గుండెకోతే మిగిల్చాడు భర్త. తన ప్రియురాల్నే అంత మాట అంటావా అంటూ ఏకంగా అభిమానినే అంతమొందించాడు మరో స్టార్ హీరో. క్షణిక సుఖాల కోసం జీవితాంతం నరకాలను ఆహ్వానిస్తున్నారు. పవిత్ర జయరాం, చందు అలియాస్ చంద్రకాంత్ బుల్లితెర నటులు. అనేక సీరియల్స్లో కలిసి నటించారు. రియల్ లైఫ్లోనూ కలిసి ప్రయాణం చేయాలనుకున్నారు. అయితే అప్పటికే ఇద్దరికీ వేరే జీవితాలున్నాయి, కుటుంబాలున్నాయి. కానీ పొరుగింటి పుల్లకూర రుచి చందంగా కట్టుకున్న వారిని కాదని ఇద్దరూ జోడీ కట్టారు. కానీ వారొకటి తలిస్తే విధి మరోటి తలిచింది. ప్రియుడికి ప్రేయసిని దూరం చేస్తే భార్యకు భర్తను, పిల్లలకు తండ్రిని దూరం చేసింది. సహజీవనం విషాదంగా ముగిసింది. చిన్నారులు అనాథలయ్యారు. భార్యను కాదని ఒకరు, భర్తను కాదని మరొకరు కలుస్తున్న పవిత్ర, చందు జీవితాలు విషాదాంతంగా ముగిశాయి. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా భర్తను కాదనుకుని వెళ్ళింది పవిత్ర జయరాం. తనకు కూడా ఇద్దరు పిల్లలున్న సంగతి మరిచి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కాదనుకుని వెళ్ళాడు చంద్రకాంత్. సమాజం ఏమనుకున్నా సరే కలిసుందామనుకున్నారు. ప్రేమానురాగాలతో కలిసి ఉన్నారు. కొన్నేళ్లుగా సాఫీగా సాగుతున్న వీళ్ల జీవితాన్ని విధి వక్రీకరించింది. రోడ్డు ప్రమాదం ఒకరిని బలి తీసుకోగా ఆమె లేని జీవితం తనకెందుకు అని తనూ చాలించుకునేలా చేసింది. కన్నడలో అనేక సీరియల్స్ చేసిన పవిత్ర జయరాం తెలుగులో త్రినయని ద్వారా చాలా పాపులర్ అయ్యారు. ఈ సీరియల్లో తిలోత్తమ పాత్రలో ఆమె నటన అద్భుతం. ఈ సీరియల్లో విలన్ పాత్రలో ఆమె నటనకి బుల్లితెర ఆడియన్స్ ఫిదా అయిపోయారు. కర్ణాటక మాండ్యా ప్రాంతానికి చెందిన ఈమె రోబో ఫ్యామిలీ సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత జోకలి, నీలి, రాధారమన్ వంటి అనేక సీరియల్స్లో నటించారు. ఇక నటుడు చందు తెలుగులో త్రినయని సీరియల్ ద్వారానే పాపులారిటీని సంపాదించుకున్నారు. అంతకుముందు కార్తీక దీపం, రాధమ్మ కూతురు లాంటి సీరియల్స్లో నటించి మెప్పించాడు. ఇద్దరూ బెంగళూరులో షూటింగ్ ముగించుకుని తిరిగి హైదరాబాద్కు బయలుదేరారు. అయితే మహబూబ్ నగర్ దగ్గర యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో ఆమె చనిపోయింది. చంద్రకాంత్కు గాయాలయ్యాయి. దాంతో షాక్ తిన్న చందు పవిత్ర ఆలోచనల్లోంచి బయటకు రాలేకపోయాడు. ఆమె లేని జీవితాన్ని ఊహించలేకపోయాడు. ఆమె సర్వస్వంగా బతికి చివరికి జీవోత్సవంగా మిగలలేకపోయాడు. పవిత్ర మృతితో మానసికంగా కుంగిపోయాడు. డిప్రెషన్కు గురై కత్తితో చేయి కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పవిత్ర, నీ దగ్గరకు వస్తున్నా అంటూ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టాడు. పవిత్ర పుట్టినరోజు సందర్భంగా ఆమె నన్ను పిలుస్తోంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. చివరికి తనూ చాలించాలని అనుకున్నాడు. హైదరాబాద్లోని అల్కాపూర్ రోడ్ నంబర్ 20లో ఉన్న తన అపార్ట్మెంట్లోని ఫ్యాన్కు డోర్ కర్టెన్తో ఊరేసుకుని ప్రాణాలు విడిచాడు. వాస్తవానికి చందుకు అంతకుముందే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదటి భార్య శిల్పను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు. కానీ పవిత్ర మోజులో పడి పెళ్లాం పిల్లల్ని పట్టించుకోవడం మానేశాడు. 5 ఏళ్లుగా ఇంటికి కూడా వెళ్ళలేదు. పవిత్ర చనిపోయాక ఒకసారి వెళ్ళాడు. చనిపోవాలనుందని నాన్నతో చెప్పాడు. తండ్రి ఓదార్చాడు. ఫ్రెండ్స్ చాలామంది కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా చందు పవిత్ర జ్ఞాపకాల్లోంచి బయటపడలేదు. ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్ళాడు. శవమై భార్యా బిడ్డలకు గుండెకోత మిగిల్చాడు. ఎటొచ్చి విషాదాంతమైన ఈ కథలో పిల్లలు అనాథలైపోయారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మొదటి భార్య అన్యాయమైపోయింది. నటీనటుల జీవితాల్లో సహజీవనాలు, రిలేషన్షిప్స్ కామనే అయినా అవి చివరకు ఆత్మహత్యలకు దారితీయడమే మాటల కందని విషాదం. మరో కన్నడ హీరో దర్శన్ వివాహేతర సంబంధం, దాని పర్యవసానంగా జరిగిన అనుకోని ఘటనలు చివరికి హీరోని జీరో చేశాయి. తన ప్రియురాలు పవిత్ర గౌడను అనరాని మాటలు అన్నాడంటూ హీరో దర్శన్ ఏకంగా తన అభిమానిని హత్య చేశాడన్న ఆరోపణలతో కటకటాలు లెక్కించాల్సి వచ్చింది. హీరోగా రెప్యుటేషను పోయింది. కుటుంబము చిన్నాభిన్నమైంది. దర్శన్ భార్య పేరు విజయలక్ష్మి. ఈమెతో వివాహమైనప్పటికీ దర్శన్ కొంతకాలంగా కన్నడ నటి పవిత్ర గౌడతో సన్నిహితంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే తమ బంధానికి 10 ఏళ్లు అంటూ గతంలో ఓ వీడియో పోస్ట్ చేయడం కూడా చర్చనీయాంశమైంది. దీంతో వీరి వ్యవహారం తెరపైకొచ్చింది. ఈ సంబంధం వల్ల విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందని బాధపడిన దర్శన్ అభిమాని రేణుకాస్వామి పవిత్రకు అశ్లీల సందేశాలు, అసభ్య హెచ్చరికలు చేశాడని పోలీసులు గుర్తించారు. అదే అతడి హత్యకు దారితీసిందని ప్రాథమికంగా నిర్ధారించారు. అభిమాని హత్య కేసులో దర్శన్ను అరెస్టు చేసిన పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేశారు. విచారణ సమయంలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. రేణుకాస్వామి హత్య తర్వాత మృతదేహం ఎవరికీ కనపడకుండా చేసేందుకు మరో నిందితుడికి దర్శన్ డబ్బులిచ్చినట్లు తేలింది. ప్రదేశ్ అనే వ్యక్తికి 30 లక్షల రూపాయలు ముట్టజెప్పినట్లు
దర్శన్ స్వయంగా అంగీకరించినట్లు తెలిపారు పోలీసులు. మరోవైపు పవిత్ర గౌడ్ దర్శన్ భార్య కాదని, కేవలం తన భర్తకు స్నేహితురాలు మాత్రమేనని విజయలక్ష్మి తేల్చి చెప్పారు. దర్శన్కు చట్టపరమైన జీవిత భాగస్వామిని తానొక్కదాన్ని మాత్రమేనని, పోలీసు రికార్డుల్లోనూ ఆమె పేరును దర్శన్ సతీమణిగా రికార్డు చేయొద్దని కోరారు. అది భవిష్యత్తులో తనకు, తన కుమారుడికి సమస్యలు తెచ్చిపెడుతుందన్నారు విజయలక్ష్మి. వివాహేతర సంబంధాలు ప్రధానంగా ఆవేశంలో మొదలై వినాశనానికి దారితీస్తాయనడానికి దర్శన్ కేసు ఒక ఉదాహరణ. చాలా సందర్భాలలో ఇలాంటి సంబంధాలు పెట్టుకునేవారు భవిష్యత్తులో దాని విపరీత పరిణామాల గురించి ఆలోచించరు. వారు ఆలోచించే సమయం వచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. పిల్లలు అనాథలవుతారు, బంధువులు దగ్గరికి రానివ్వరు, సమాజంలో పురుగులా చూస్తారు. క్షణిక సుఖాల కోసం జీవితాంతం కుమిలి కుమిలి ఏడవాల్సిన పరిస్థితి. వివాహేతర సంబంధం బయటపడడం వల్ల దంపతులు విడిపోతే దాని ప్రభావం పిల్లలపై చాలా బలంగా ఉంటుంది. తాము ఎంతగానో ఆరాధించిన తల్లిదండ్రులతో తాము ఉండలేకపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతారు. పెళ్లి మళ్ళీ మళ్ళీ ఆ నటుడికి నిత్యం అదే లొల్లి. డ్రెస్సులను మార్చినంత ఈజీగా భార్యామణులను మార్చేస్తాడు. నిత్య పెళ్లికొడుకు సినిమా టైటిల్ కు కరెక్ట్ గా సరిపోతాడు. ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ను లీగలైజ్ చేసుకోవడానికి కట్టుకున్న భార్యకే నరకం చూపించాడన్న అపవాదు తెచ్చుకున్నాడు. మరో 2 ప్రజాప్రతినిధులు కూడా వివాహేతర సంబంధాల ఆరోపణలతో అల్లరయ్యారు. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ పేరు తెచ్చుకున్న నటుడు నరేష్, పవిత్రల ఎపిసోడ్ కొన్ని నెలల పాటు సాగింది. వీరి బంధం, అనుబంధంపై భార్య రమ్య రఘుపతి చేసిన ఆరోపణలు, తిట్లు, శాపనార్థాలు, భౌతిక దాడికి ప్రయత్నాలు రచ్చరచ్చే అయ్యాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 4 పెళ్లిళ్లతో నిత్య పెళ్లికొడుకు టైటిల్కు జస్టిఫికేషన్లా మారాడు నరేష్. స్వయంగా తాను హీరోగా నటించిన 4 స్తంభాలాట సినిమా రియల్ లైఫ్లోనూ ప్రతిబింబించేలా 4 పెళ్లిళ్లు చేసుకున్నాడు. నరేష్కు 3 పెళ్లిళ్లు, పవిత్ర లోకేష్కు 2 పెళ్లిళ్లు. పవిత్రతో పెళ్లి జరిగితే నరేష్కు 4వ పెళ్లి. లేటు వయస్సులో ఘాటు ప్రేమ, పరిచయం, సహజీవనం, ప్రేమాయణం, ఇలా రకరకాల మలుపులు తిరుగుతూ ముద్దాయనం దాకా వచ్చి కళ్యాణం కమనీయంతో పెళ్లిపీటలెక్కింది నరేష్, పవిత్ర లోకేష్ ప్రయాణం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నరేష్ రూటే సెపరేట్. వయస్సు 64 క్రాస్ అయినా ఇప్పటికీ యంగ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. హీరోగా ఎన్నో సినిమాలు చేసిన నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇప్పటికీ బిజీనే. చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా గడుపుతూ ఉంటాడు. అలాగే పర్సనల్ లైఫ్ను ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. పెళ్లిళ్లు చేసుకోవడంలో తనకు అడ్డు చెప్పేది ఎవరన్నట్లుగా మ్యారేజ్లో రికార్డులు బద్దలు చేస్తున్నాడన్న పేరు తెచ్చుకున్నాడు. తన పెళ్లిళ్ల గురించి స్వయంగా తానే చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు నరేష్. 17 ఏళ్ల ప్రాయంలోనే కథానాయకుడిగా పరిశ్రమలోకి వచ్చానన్న నరేష్ 19 ఏళ్లకు పెద్దలు తనకు మ్యారేజ్ చేశారని చెప్పాడు. తనకేమాత్రం మెచ్యూరిటీ లేని వయసులో 3 ముళ్ళు వేయించారని, దాదాపుగా ఇది బాల్య వివాహమని చెప్పుకున్నాడు. అయితే ఆమెకు హెల్త్ ఇష్యూస్ ఉండడంతో దూరం అవ్వాల్సి వచ్చిందన్నాడు. తర్వాత 2వ మ్యారేజ్ చేసుకున్నా మనసులు కలవక గుడ్ బై చెప్పుకున్నామని వివరించాడు. 3వ భార్యతోనూ విడాకులు తప్పలేదన్న నరేష్ 4వ పెళ్లికి సిద్ధమవ్వాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. కుమారస్వామి ప్రస్తుతం కేంద్ర మంత్రి. కర్ణాటక రాజకీయాల్లో ఇతనిలా చక్రం తిప్పిన నేత ఎవరూ ఇంతవరకు లేరు. బలం లేకపోయినా ఓసారి సీఎం పీఠం ఎక్కగలిగారు. అంతేకాదు, వ్యక్తిగత జీవితంలోనూ అనేక కాంట్రవర్సీలున్నాయి. తన వయసులో దాదాపు సగముండే రాధికతో కొన్నాళ్ల పాటు ఎఫ్ఐఆర్ కొనసాగించి చివరికి 2వ పెళ్లి చేసుకున్నాడని కన్నడ నాట మాటలే మాటలు. రాజకీయాల్లోకి రాకముందు కుమారస్వామి సినీ ప్రొడ్యూసర్గా, డిస్ట్రిబ్యూటర్గా పనిచేశారు. ఆ సమయంలోనూ ఆయనకు కన్నడ నటి రాధికతో సాన్నిహిత్యం పెరిగింది. దీంతో కుమారస్వామి తీసే సినిమాల్లో రాధికే హీరోయిన్గా ఉండేది. రాధిక కన్నడతో పాటు తమిళ, తెలుగు భాషలు కలుపుకుని 30 వరకు సినిమాల్లో నటించారు. కుమారస్వామి రాజకీయాల్లోకి వచ్చినా రాధికను వదలలేదు. తర్వాత ఆమెను పెళ్లి కూడా చేసుకున్నారు. 2వ భార్యకు కొడుకు పుడితే సీఎం అవుతారని జ్యోతిష్యులు చెప్పడంతో రాధికకు ఓసారి లండన్లో అబార్షన్ చేయించినట్లు కూడా తెలుస్తోంది. అయితే రాధికకు 2వసారి కూడా కూతురే పుట్టింది. రాధిక కుట్టి వయసు 38, కుమారస్వామి వయసు 64. ఇద్దరి మధ్య వయసు తేడా 26 సంవత్సరాలు. ఎవరేమనుకున్నా పట్టుబట్టి రాధికని వివాహం చేసుకున్నాడు కుమారస్వామి. దువ్వాడ, రాజ్ తరణ్, దర్శన్, పవిత్ర జయరాం, చందు, నరేష్, కుమారస్వామి ఇలా చెప్పుకుంటూ పోతే వివాహితర సంబంధాల తతంగాలు, అంతరంగాలు సీరియల్ తరహాలో కోకొల్లలు. ఇల్లీగల్ ఎఫైర్ అనే మాట వినబడని రోజుండదు. భార్యను అడ్డు తొలగించుకున్న భర్త, భర్తను అడ్డు తొలగించుకునేందుకు భార్య హత్య అంటూ ప్రతిరోజు ఏదో ఒక మూలన దారుణ ఘటనలే. వివాహితర సంబంధాలతో వివాహ వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారు. మన భారతదేశ వివాహ వ్యవస్థ ఎంత గొప్పదో, ఎంత బలమైనదో ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. విదేశాల్లో మాదిరి డేటింగ్, మ్యారేజ్, డే అండ్ నైట్లో డైవర్స్ కాదు. 3 ముళ్ళు 3 నాళ్ల ముచ్చట అంతకన్నా కాదు.
వెయ్యేళ్ల బంధం. కానీ మారుతున్న కాలంలో మనుషులు విపరీతమైన పోకడలకు పోతున్నారు. దాంపత్య బంధాన్ని నవ్వుల పాలు చేస్తున్నారు. తనను నమ్మిన భాగస్వామిని దారుణంగా మోసం చేస్తున్నారు. ఇందులో మగవాళ్లు ఆడవాళ్లు అన్న తేడా లేదు. ఎక్కువ కేసుల్లో మగవాళ్లుండగా తక్కువ కేసుల్లో భార్యలు దోషులు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ అని పెళ్లిలో ప్రమాణం చేసి ఒక్కటవుతారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ చెయ్యి విడవనని చేతిలో చెయ్యేసి చెబుతారు. కానీ మధ్యలో పక్కచూపులకు లొంగిపోయి తప్పుదారి పడుతున్నారు. క్షణిక సుఖం, క్షణికావేశం, మిగిలిన జీవితం నరకం.